కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నందు పీపీ విధానానికి వ్యతిరేకంగా దస్తవేజ్ లేఖర్లు పెన్ డౌన్ శాంతియుత దీక్షకు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు సంఘీభావం తెలిపారు. సిపిఎంఎల్ న్యూ డొమెస్టిక్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు పట్టణం నందు దస్తవేజ్లో శాంతియుత దీక్షకు సంఘీభావం తెలపడం జరిగింది. ఈ యొక్క దీక్షలో పాల్గొనేటువంటి దస్తవేజ్లందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ విధానాన్ని తీసుకొచ్చి దస్తవేజ్లకి కడుపు కొట్టే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఈ 396 జీవోను వెంటనే రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అఖిల భారత సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో. కాబట్టి అదే కాక రాష్ట్రం మొత్తం మీద లక్షలాది మంది వాళ్ళ పూర్వం నుంచి మరి దస్తవేజులు రిజిస్టర్ కార్యాలయం దగ్గర వారు ఏదో దస్తవేజ్ రాసుకుంటూ బతుకుతున్నారు. వాళ్ళందరూ కూడా రోడ్డును పాలు చేసే విధానాన్ని నారా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మరి వెంటనే 396 జీవోని రద్దు చేయాలి. దస్తవేజులకి వాళ్ళకి కూడా పూర్వం నుంచి ఉన్న వాళ్ళకే మరి లైసెన్లు కూడా కల్పించాలి. లైసెన్లు కల్పిస్తూ పాటు వాళ్ళ పూర్తిగా వాళ్ళ కుటుంబాలకు కూడా అందరికీ కూడా లేని పక్షంలో పెద్ద రోడ్లు పడే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అనగానే సత్యప్రసాద్ కూడా వాళ్ళు కూడా మరి దీన్ని వెనక తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రజల ఆస్తులకి భద్రత కలిగించాలంటే వీళ్ళు దస్తవేజులు ఉంటేనే ప్రజల ఆస్తులకి భద్రత. పీపీపీ విధానాన్ని తీసుకొచ్చి ప్రైవేట్ వాళ్ళని తీసుకొస్తే ఆ ఆస్తులని మరి ఎవరు ఎట్లా చేస్తారో తెలియదు. కాబట్టి వీళ్ళకి చాలా పూర్వం నుంచి అనుభవం ఉంది. అనుభవం ఉన్న వాళ్ళతోనే దస్తవేజ్ రాసుకోవాల్సి వస్తుంది. కాబట్టి వేరే వాళ్ళు కూడా తీసుకొస్తే వాళ్ళకి ఏమి తెలియదు. ఒక సర్వే నెంబర్ వేసేది, ఒక సర్వే నెంబరు చెక్ పది తప్పు వేయడం వల్ల పూర్తిగా రైతులు కూడా ప్రజలు కూడా డిస్ట్రిక్ట్ కార్యాలయానికి వచ్చే వాళ్ళు కూడా పూర్తిగా నష్టపోవడం జరుగుతుంది. మరి దాన్ని సవరణ చేసుకోవాలని కూడా వేల రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. పాత వారిని దస్తవేజ్ విలేకరణ వల్లే కొనసాగించాలని మేము సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమైనది ఏమంటే 396 జీవోను రద్దు చేయాలా, పీపీపీ విధానాన్ని రద్దు చేయాలా, ప్రభుత్వ ఆస్తులను ప్రజల ఆస్తులను భద్రత కల్పించాలి. కాబట్టి ఈ యొక్క ఆస్తులు కాపాడడానికి మేమంతా కూడా ఈ యొక్క వీళ్ళకి దస్తవేజ్లకి సంఘీభావం తెలుపుతున్నాం. నా పేరు సత్యన్న, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి. దస్తవేజు లేఖరులకు మద్దతుగా సంఘీభావం తెలపడానికి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా అఖిల భారత రైతు సంఘం తరఫున మేము సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాము. కాబట్టి వారికి చాలా అన్యాయం జరుగుతుంది. వాళ్ళు 96 విధానాన్ని వెంటనే రద్దు చేయాలి. దీని పక్షంలో వాళ్ళు దీక్షలు ఇంత ఉధృతం చేస్తారు. వాళ్ళకి మద్దతుగా మేము కూడా సిపిఎంఎల్ డెమోక్రసీ పార్టీగా మేము కూడా సంపూర్ణ మద్దతు తెలుపుతాము. వాళ్ళకి పూర్వం నుంచి వాళ్ళు డాక్యుమెంట్ రైటర్లుగా ఇక్కడ పనిచేస్తున్నారు, పొట్ట నింపుతున్నారు. వాళ్ళకి అన్యాయంగా ప్రైవేట్ పరం చేయడము, వేరే వాళ్ళని తెచ్చిపెట్టడము వాళ్ళకి కడుపు కొట్టినట్లు అవుతుంది. కాబట్టి వాళ్ళ కుటుంబాలు బజార్లో పెడతారు. కాబట్టి వాళ్ళే పూర్వం నుంచి రాసే వాళ్ళకే లైసెన్స్ ఇప్పించి వాళ్ళకే కొనసాగించాలని మేము రైతు సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. ఇప్పటికీ మించిపోయిన దీక్షలు ఈ రోజుకి 9 రోజులు చేరింది. కాబట్టి ఇంకా కొనసాగితే వాళ్ళు ఏదైనా ఆందోళన కార్యక్రమం చేస్తే మేము కూడా మా రైతు సంఘం తరఫున సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తరఫున వాళ్ళకి సంపూర్ణ మద్దతు తెలుపుతామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. కామ్రేడ్స్, డాక్యుమెంట్ రైటర్లు ప్రైవేటీకరణ కాకూడదనే మా ఆలోచన. వీళ్ళకి డాక్యుమెంట్ రైటర్లకు ఒక్కొక్కరు కావాలంటే 50 ఏళ్ళ అనుభవం ఉంది. కొత్త వాళ్ళకి ఇవ్వకూడదనే మా ఆలోచన. కొత్త వాళ్ళకి ఆలోచన కాలేని పక్షాలైన డాక్యుమెంట్ రైటర్లని పెద్ద ఎత్తున భారీ ఎత్తున కలుపుకొని శిక్ష కొనసాగిస్తామని మేము కోరుతున్నాము. నా పేరు బాబు, పట్టణ నాయకుడు. సబ్ రిజిస్టర్ ఆఫీస్ ముందు మన దస్తవేజ్ లేఖర్లు ఈరోజు 9వ రోజుకు వాళ్ళ దీక్ష జరుగుతుంది. అయినా కానీ వాళ్ళు దీక్ష చేస్తుంటే పైన
ముఖ్య రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి కానీ సీఎం కానీ పవన్ కళ్యాణ్ కానీ నారా లోకేష్ కానీ వీళ్ళు ఏమి పట్టించుకోవడం లేదు. అయినా వీళ్ళు ఏదో చేస్తారులే, ఏదో వీళ్ళు కూర్చున్నారులే అని కాదు. అది వీళ్ళు ఇప్పుడోళ్ళు కాదు, వీళ్ళు దాదాపు 50 ఏళ్ళు 60 ఏళ్ళ కిందట రాసిన వాళ్ళు వీళ్ళు దస్త విజులాంటి వీళ్ళు లేఖర్లు. ఇప్పుడు చుట్టుముట్ట 250 పల్లెలు అది. ఏ పల్లె ఎవరికి ఏం రాయాలా, ఎవరికి ఎట్లా రాయాలా, టౌన్లు ఎట్లా రాయాలా, టౌన్లో 34 వార్డులు ఉన్నాయి. 34 వార్డు ఎవరికి ఏది రాయాలా అనేది వీళ్ళు బాగా తెలుసు. అలాగే కొత్త వాళ్ళని తెచ్చిపెట్టి వాళ్ళకి ఏం తెలుస్తుంది, వాళ్ళకి ఏది రాయాలా ఏమది వాళ్ళకి ఒకటి రాసి ఒకటి రాయనికి రాదు వాళ్ళకి. వీళ్ళు పాత వాళ్ళకి అనుభవం ఉంది, ఏది రాయాలా ఏదా అనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి వీళ్ళనే మేము వీళ్ళకి పూర్తి సంపూర్ణ సంఘీభావం మేము మా పార్టీ ద్వారా, మా రైతు సంఘం ద్వారా మేము పూర్తి మద్దతు ఇస్తున్నాము. సంఘీభావం కూడా తెలుపుతాము, సంఘీభావం కూడా తెలుపుతున్నాము. కాబట్టి వీళ్ళకి సీఎం కానీ పవన్ కళ్యాణ్ కానీ నారా లోకేష్ కానీ వీళ్ళ పాత విధానాన్ని అన్నీ 300 జీవో నెంబర్ 396 కానీ 333 కానీ ఇవన్నీ రద్దు చేయాలని మేము పార్టీ ద్వారా మేము పూర్తి సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. నా పేరు ఎల్లప్ప, రైతు సంఘం నాయకుడు. తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని నిక్కచ్చిగా వెనక్కి తీసుకొని మా దస్తావేజు లేఖలకి న్యాయం చేకూర్చాలని ప్రభుత్వం వారికి తెలుపుకుంటున్నాం. ఎందుకనగా మాకు ఇప్పటి వరకు 30-40 ఏళ్ళుగా ఇదే వృత్తిని కొనసాగిస్తూ ఇదే వృత్తిలో మా భార్య పిల్లలను పోషించుకుంటూ ఇప్పటి వరకు గౌరవంగా ఎంతో ఉందాగా ఇలాంటి అవకతవకలు పాల్పడకుండా దర్జాగా మేము మా పనులను మేము చేసుకుంటూ హ్యాపీగా బతుకుతున్నాము. ప్రభుత్వం వారికి కూడా ఎంతో రెవెన్యూ ప్రతి సంవత్సరం ఎంత 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 రెవెన్యూ ఇవ్వాలనో అంత రెవెన్యూ కూడా మేము కలిగిస్తూ ఇప్పటి వరకు మేము సామరస్యంగానే ఉన్నాము. కాబట్టి దయచేసి మా పట్ల సానుభూతి ప్రదర్శించి సానుకూలంగా మా పట్ల ఒక నిర్ణయం తీసుకుని మాకు తగిన న్యాయం చేకూర్చవలసిందిగా ప్రభుత్వం వారికి విన్నవించుకుంటున్నాను. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करें।